హాయ్ అండి. ఈ మధ్య అసలు హెల్త్ బాగుండట్లేదు. ఏమి తినాలనిపిస్తలేదండి. అలాంటప్పుడు కర్రీస్ కానీ, అలాంటివి చేసే ఓపిక లేనప్పుడు ఇలా ఈజీగా రైస్ చేసుకోవచ్చండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తది. సింపుల్ ప్రాసెస్. వేడి వేడి అన్నంలో ఇలా కలుపుకొని తింటే ఆమ్లెట్ వేసుకొని చాలా బావుంటది. ఫస్ట్ నేను మిక్సీ జార్‌లో తగినంత వెల్లుల్లి రెబ్బలు, తగినంత కారం ఒక 2 స్పూన్స్ వేసుకోవాలండి. వేసి ఇలా మెత్తగా రుబ్బి పెట్టుకోవాలండి. ఇందులో నీళ్ళు లాంటివి ఏం పోయాల్సిన అవసరం లేదు. అది పక్కకు పెట్టేసి ఒక కడాయి తీసుకొని తగినంత నూనె, పోపు దినుసులు, అందులో కొంచెం పసుపు వేసి కాస్త వేగాక ఇందులో పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండీ వెల్లుల్లి రెబ్బలది. ఆ పేస్ట్ కూడా వేసేసి బాగా కలపాలండి. ఈ ఆయిల్‌లో ఆ పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగాలి. అలా వేగిన తర్వాత మిగిలిపోయిన రైస్ అయినా పర్లేదు, వేడి వేడి అన్నమైనా పర్లేదు. ఆ రైస్ వేసేసి బాగా కలపాలండి. ఇలా కలిపాక కొంచెం ఉప్పు వేయండి. ఉప్పు వేసేసి బాగా కలపండి. ఇలా కలిపేసి వేడి వేడిగా తినండి. చాలా బావుంటదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.